హై వ్యూవర్స్, 2-3 రోజులుగా కోవిషీల్డ్ వ్యాక్సిన్ సంబంధించి ఒక ఇష్యూ అనేది రన్ అవుతూ ఉంది. ఆ అమౌంట్ల కింద కొంతమంది కామెంట్లు పెడుతూ ఉన్నారు. ఇదంతా బ్రిటిష్ వాళ్ళ కుట్ర, కావాలని చేస్తున్నారు కాదు. బ్రిటిష్ వాళ్ళ కుట్ర ఏంటి, కావాలని చేసేదేంటి, మోడీ గవర్నమెంట్ వ్యతిరేకంగా నాకు అసలు అర్థం కాదు కామెంట్స్ చూస్తే. తీరా ఇప్పుడు చూస్తే ఈ కోవిడ్ సంబంధించేసి సర్టిఫికేట్ ఇష్యూ చేశారు కదా, వ్యాక్సిన్ సర్టిఫికేట్, అందులో మోదీ ఫోటో లేదు, తీసేశారు. వ్యాక్సిన్ తీసుకున్నాము, మేమంతా భారతీయులమంతా కలగలిసి సంయుక్తంగా మేము పోరాడతాం, కోవిడ్ని తరిమి కొడతాం అన్నది ఆ వ్యాక్సిన్ యొక్క మెయిన్ కాన్సెప్ట్. అందులో కోవిషీల్డ్ అత్యధికంగా. ఇప్పుడు మోదీకి సంబంధించి చూసుకుంటూ ఉన్నప్పుడు నిన్న కాంగ్రెస్ వాళ్ళు ఎవరో అన్నారు, ఏ సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళైతే కోవిషీల్డ్ తయారు చేశారో ఆ కోవిషీల్డ్కి సంబంధించి ఏదైతే ఆస్ట్రాజెనికా కంపెనీ వచ్చేసి యూకేలో, బ్రిటన్లో, అవును ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల కొంతమందికి హెల్త్ ఇష్యూస్తో కొంత చనిపోవచ్చు అని ఒప్పుకొని, బట్ కాంపన్సేషన్ అంటే ఇదంతా అయ్యేది కాదు, 50 మందికి మేము 100 మిలియన్ పౌండ్స్ మేము ఎక్కడ చెల్లించాలి ఏంటి అని అంటున్నారు. కేసు నడుస్తున్నాం స్టిల్. ఆ మూమెంట్లో ఈ సీరం ఇన్స్టిట్యూట్ నుంచి 50 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ బీజేపీకి వచ్చాయి. దాన్ని వాళ్ళు హైలైట్ చేస్తున్నారు. వేరే కంపెనీలు వ్యాక్సిన్లు ఉన్నా దీనినే తీసుకోవాలన్నట్టుగా దీనినే జనాలకు ఇస్తూ మీరు చేసిన దానివల్ల భారీ మొత్తంలో వాళ్ళకి కోట్లు డబ్బు వచ్చింది. మీకు వచ్చింది ఎంతంటే 50 కోట్లు విరాళం వచ్చింది. సో క్విట్ ప్రోకో. దానికి తోడు ఈ కోవిషీల్డ్ తీసుకోవడం ఇదో ఇన్ని రకాలుగా జనాలు ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పేసి అదొకటి. అప్పుడు నాకు అనిపించింది, ఓకే మోదీకి లింక్ పెడుతూ కొంతమంది కామెంట్లు పెడుతున్న అర్థం ఇదా అని. సో ఫైనల్ ఇప్పుడేంటి, మోదీ ఫోటో ఎందుకు తీసేశారు ఏంటి అంటే, కాంగ్రెస్ వాళ్ళు రిమైండింగ్ వాళ్ళు అంటున్నట్టుగా ఈ కోవిషీల్డ్ వల్ల దుష్పరిణామాలు ఉన్నాయని, ఇప్పుడు యూకే కోర్టులో బయటపడేసరికి ఎక్కడ ఈ వ్యాక్సిన్ సర్టిఫికేట్ మీద మోడీ ఫోటో ఉంటే వాళ్ళకి ఎక్కడ నెగిటివ్ ఇంపాక్ట్ పడిద్దో, ఎక్కడ ఓట్లు పడవో అని చెప్పేసి భయపడి మోడీ ఫోటో తీసేస్తారని వీళ్ళు అంటున్నారు. బట్ బీజేపీ కానీ రిమైండింగ్ వాళ్ళు కానీ చెప్పింది కేంద్ర ప్రభుత్వం కానీ, ఇట్స్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్. దట్ మీన్స్ ఏంటి, బయట రాజకీయ నాయకుల విగ్రహాలు ఉంటుంటే వాడికి ఎలాగైతే ముసుగు తొడుగుతారో, ఏపీలో కానీ సచివాలయ రిమైండింగ్ వాటి కూడా జగన్మోహన్ రెడ్డి రంగేండి అన్నారు. రంగులు వేసారేంటో తెలియదు. సో మెయిన్ ఏంటి, గవర్నమెంట్కి సంబంధించిన దానికి సంబంధించి ఎక్కడ కూడా ఈ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రుల యొక్క బొమ్మలు ఉండకూడదు. సో అందులో భాగంగా ఈ వ్యాక్సిన్ సర్టిఫికేట్ మీద మోడీ ఫోటో తొలగించారు తప్ప వేరేది కాదు. ఇక్కడ వ్యాక్సిన్కి సంబంధించి ఏదైతే ఉన్నదో అవన్నీ ఆల్రెడీ వాళ్ళు అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకు సంథింగ్ ఏదో చెప్పుకుంటే తర్వాత మాట్లాడు. మోడీ ఫోటో తీసింది భయపడి కాదు, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రకారం తీసేశారు. అండ్ సీరం ఇన్స్టిట్యూట్ నుంచి ఎలక్టోరల్ బాండ్స్ 50 కోట్లు వాళ్ళకి వచ్చినాయి అన్నప్పుడు జనరల్గా అన్ని కంపెనీల నుంచి వస్తూ ఉంటే అలాగే ఇది కూడా అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇది మోడీ ఫోటో ఎందుకు తీశారు వ్యాక్సిన్ సర్టిఫికేట్ల మీద ఏంటంటే ఇది విషయం. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది కాబట్టి, ఎలక్షన్ కోడ్ వైలేషన్ చేయకూడదు కాబట్టి అందుకని ఫోటో తీసేశారు.